చంద్రబాబు ప్రభుత్వం తమ జీవనాధారాన్ని దూరం చేయడంతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గౌరవంగా బ్రతుకుతున్న తమను ఈ ప్రభుత్వం రోడ్డుపాలు చేస్తోందనే వేదనతో కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో రేషన్ వాహనంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గుంటూరుకు చెందిన డ్రైవర్ షేక్ ఇమ్రాన్ శనివారం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇమ్రాన్కు భార్య, 2 పిల్లలున్నారు. 8 నెలల కిందటే అతని తల్లి మెహమూదా బేగానికి క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ఈ కుటుంబం మొత్తం రేషన్ వాహనంపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తుంది. ఇమ్రాన్ గుండెపోటుకు గురయ్యాడనే విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో రేషన్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు గుంటూరు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ను కలిసి తమను కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చారు. మీరందరూ బతకాలి, ఇమ్రాన్ పని చేస్తేనే బతకాలి. ఈ బండి ఉందని చెప్పేసి మనోడేమో ఫ్యామిలీ బడ్డన్ కోసం అప్పు చేశాడు. దానివల్ల తట్టుకోలేక ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చాడు. వచ్చే నెల పరిస్థితి ఏంటి? ఇప్పుడు సడన్ గా ఆపేస్తే వచ్చే నెల పరిస్థితి ఏంటి అనే ఎవరికి చెప్పుకోలేక, మీకు చెప్పుకున్నా మీకు బాధగా ఉంటుంది, చెప్పుకోలేక తానే బాగా ప్రెజర్కి గురయ్యి ఈ స్థితిలోకి వచ్చాడు. అంతే కదా, ఏం కాదు, ఏం కాదు, అలా ఉన్నాడు. అది నో ప్రాబ్లం. ఏంది అవునా చెప్తా ఉంటాయండి. సరేనమ్మా, ఏం కాదు కాబట్టి ఇప్పుడు మీ అబ్బాయి ఎలాగో మేము కూడా మీ అబ్బాయిలమే, అర్థమైందా? ఏం బాధపడద్దు అన్న. సూపరింటెండెంట్ దగ్గర తీసుకెళ్తాం, సూపరింటెండెంట్ దగ్గర ఇష్యూ పెడతాం, కలెక్టర్ దగ్గర పెడతాం ఇష్యూ. ఏంది మీరు ఏం బాధపడద్దు, వెళ్తాం మేము కలెక్టర్. అది మీరు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, అతనికి కూడా ధైర్యం చెప్పండి. అది మీరు అసలేం పడద్దు అమ్మా, మీరు అసలు ఏం బాధపడద్దు. మీరు ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా ఎవరు చేద్దాం. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, సూపరింటెండెంట్ దగ్గర కూడా వెళ్తాం, స్పెషల్గా ట్రీట్ చేయమని చెప్తాం. ఏంది మీరు అసలు ఏం బాధపడద్దు. ఇక జరుగుతూ ఉంటే ఇలాంటి దానికి బాధపడి ఏంది మీరైతే 100% చేస్తామమ్మా. అది అదే ఏం కాదు, తప్పకుండా మేము సూపరింటెండెంట్ దగ్గరికి 2 రోజులకు ఒకసారి వెళ్ళి కలుస్తాం. మేము ఏం కాదు, బళ్ళ గురించి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. అన్న గురించి సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాము, ప్రతిరోజు అన్న మాట్లాడతాం, వచ్చి మేము చెక్ చేసుకుంటాం. ఆరోగ్యపరంగా కూడా మా వంతు మేము చేస్తాం. అదేం పడదు అమ్మా. ఈ రోజుల్లో 2 పని చేసినా రోజుకి 1000 రూపాయలు ఖర్చు అయింది, అర్థమైందా? మేము గొడ్డి సేకరి చేసి ఈ ప్రభుత్వం వల్ల మోసపోయి బయటపడ్డాం. ఈ పిల్లడు నాకు కూడా చూస్తారు, నాకు కూడా క్యాన్సర్ ఉంటే మా బాబు చూస్తారు ఉంటారు, మా అంకుల్ కూడా పెద్దవాళ్ళు. అదే ఎక్కడ చేస్తాడు? ఈ నెలతో అయిపోయింది, వచ్చే నెల ఇంటి అద్దె ఏంటి, పాలు ఏంటి, కూరగాయలు ఏంటి, వాళ్ళు ఇచ్చే జీతాలు మాకు చాలా పోయినా మాకున్న